వెల్కమ్ టు మెగా 90. పశ్చిమ బెంగాల్ రాజకీయం అంటేనే దశాబ్దాల పోరాటం. వీధి పోరాటాలతో మొదలై కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి బెంగాల్ టైగర్ గా ఎదిగిన నాయకురాలు మమతా బెనర్జీ. ఒకప్పుడు ఆమె పేరు చెబితే బెంగాల్లో ఎదురులేదు, తిరుగులేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయిన తృణమూల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సొంత నేతలే కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా డజన్ల కొద్ది ఎమ్మెల్యేలు, ఎంపీలు దీదికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. బెంగాల్లో మొదలైన ఈ రాజకీయ తుఫాను ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని, పార్లమెంటును సైతం కుదిపేస్తుంది. కేవలం వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి చెందిన 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో టీఎంసీ దాదాపుగా 2 ముక్కలైనట్లు తెలుస్తోంది. అసలు దీదికి ఎందుకింత పెద్ద కష్టం వచ్చింది? నమ్మిన వాళ్ళే ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు? అసలు సుస్మితా దేవ్ ఎవరు? ఆమె ఎందుకు తిరుగుబాటు చేసింది? పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గడ్డు కాలం నడుస్తుంది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయిన టీఎంసీని ఇప్పుడు సొంత పార్టీ నేతల తిరుగుబాటు కోలుకోలేని దెబ్బతీస్తుంది. బెంగాల్లో దాదాపు 61 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత రితభ్రతా బెనర్జీ వైపు నిలబడటంతో మొదలైన ఈ తిరుగుబాటు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి, పార్లమెంటుకు సైతం పాకింది. తాజాగా మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలైన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అస్సాంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎంపీగా గెలిచారు సుస్మితా దేవ్. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా దశాబ్దాల పాటు పనిచేశారు. అయితే 2021లో ఆమె కాంగ్రెస్ను వీడి తృణమూల కాంగ్రెస్లో చేరారు. ఆమె రాక ఘనంగా స్వాగతించిన మమతా బెనర్జీ ఆమెకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, బెంగాల్ నుంచి నేరుగా రాజ్యసభ సీటు ఇచ్చి అత్యంత గౌరవించారు. అలాంటి నమ్మకస్తురాలు ఇప్పుడు కష్టకాలంలో దీదికి హ్యాండ్ ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఎవరైనా నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పక్కనే ఉంటారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు తోక ముడుస్తారు. టీఎంసీలో ఇప్పుడు అదే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, రాష్ట్ర రాజకీయాలపై మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పట్టు సడలడంతోనే నాయకులు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. పార్టీకి ఇక భవిష్యత్తు లేదని, మునిగిపోతున్న పడవ అని భావించిన నేతలంతా ఇప్పుడు బయటకు జంపు చేస్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పుడు రాజీనామా చేసిన ఈ 2 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ 2 స్థానాలను అధికార బీజేపీ గెలుచుకునే అవకాశం 100% ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే మమతా పార్లమెంటరీ బలాన్ని దెబ్బతీయడానికి, రాజ్యసభలో సీట్లు పెంచుకోవడానికి ఇది ప్రత్యర్థులు ఆడిన మైండ్ గేమ్ అనే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ రాజీనామాల తిరుగుబాట్లు కేవలం 2 రాజ్యసభ ఎంపీలతో ఆగడం లేదు. టీఎంసీలో పరిస్థితి చూస్తుంటే పార్టీ అధికారికంగా 2 ముక్కలు కావడం లాంఛనమే అనిపిస్తుంది. ఇప్పటికే బెంగాల్లో దాదాపు 61 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత రితభ్రతా బెనర్జీ వైపు నిలబడ్డారు. ఇక లోక్సభ విషయానికి వస్తే పరిస్థితి మరీ ఘోరం. లోక్సభలో ఉన్న 29 మంది టీఎంసీ ఎంపీలలో ఏకంగా 20 మంది ఎంపీలు సీనియర్ నేత కాకలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గమనిస్తే ఒక పార్టీ నుంచి ఎంపీలు విడిపోయి కొత్త గ్రూపుగా ఏర్పడాలంటే కనీసం 3/2 మెజార్టీ ఉండాలి. అంటే 29 మందిలో కనీసం 19 లేదా 20 మంది ఎంపీలు విడిపోవాలి. ఇప్పుడు సరిగ్గా ఆ మ్యాజిక్ నంబరు రెబల్స్ వద్ద ఉండటం దీదికి అతిపెద్ద తలనొప్పిగా మారింది. వాళ్ళు ఎప్పుడైనా ఎన్డీఏ గూటికి చేరే ప్రమాదం పొంచి ఉంది. ఒకవైపు మమతా బెనర్జీ ఢిల్లీలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సమావేశంలో పాల్గొని జాతీయ రాజకీయాలు చేద్దామని చూస్తుంటే, అదే సమయంలో ఆమె సొంత ఇంటికి చిల్లులు పడటం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 1998లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ 28 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలోనే దీదికి ఎదురైన అత్యంత కఠినమైన పరీక్ష ఇదే. మరి ఫైటర్గా పేరున్న దీది ఈ సంక్షోభం నుంచి పార్టీని ఎలా కాపాడుకుంటారు, రెబల్స్కి ఎలా బుద్ధి చెబుతారు అన్నది వేచి చూడాలి.